హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్గా వీడియోస్. 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం రా కాలేజ్కి పోలేదా? కుమారి, నువ్వు కాలేజ్ రాకపోయే కొందరికి నేను చూడాలనిపించి వచ్చేసి. ఒక రోజు కనిపించకపోతే వెతుక్కుంటే ఇంటి దగ్గరికి వచ్చేస్తావా? ఇక్కడ వద్దు పోవాసు, ఎవరైనా చూస్తారు. సరే కుమారి, నువ్వు కొంచెం ఉండు, నేను చూసేసి వెళ్ళిపోతా. సరే, ఇంక చూసిన చాలు పో. అబ్బా ఇంక చాలు పో వాసు, ఎవరైనా చూస్తారు. వాసు, ఇంకెప్పుడు మా ఇంటి దగ్గర రావద్దు, కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? ఏమనుకోవద్దు. సరే. చూడాలబ్బా, తీసుకోవాలి. అచ్చా ఏందిరా, నువ్వేం టూ సైడ్ కాబట్టి ఆ పాప పిలిస్తే వస్తాను లేదు. ఓహో, నీకు ఈ అలవాటు కూడా ఉందా? ఏం వాసు, క్లాస్లో మాట్లాడిస్తే మాట్లాడలేదు? ఎట్లీ, నేను కూడా ట్రై చేస్తా. ఎట్లా తాగుతారా దీన్ని? నేను నీ పక్కన కూర్చోలేదని కోపమా? ఇప్పుడు పోయిందా కోపం? ఇప్పుడు ఇంకా పోలేదా? ఏమైంది వాసు, ఎందుకు అట్లుండవు? ఏం కాలేదు, వదిలే. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను క్లాసుకు పోతా. నేను బస్సులో పిలిచినప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? నువ్వు నన్ను లవ్ చేస్తాను లేదు అనుకుంటాడు నా ఫ్రెండ్స్. పరువు అంతా పోయింది ఊరికే వాళ్ళ దగ్గర. నువ్వు నేను లవ్ చేసుకుంటామని వాళ్ళతో చెప్తావా? తప్పేముంది, వాళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మన గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళంకా. నువ్వు నా గురించి ఆలోచించదు లేదా? అరే, వాళ్ళు నా ఫ్రెండ్సే కదా, మన గురించి చెప్తే ప్రాబ్లం ఏమి? ప్రాబ్లమే వాసు, నీకు కాదు నాకి. ఏం లేకుండా కాలేజీలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసి ఇంకేమేమి మాట్లాడుకుంటారు. సరే వాసు, నేను ఉంటా, బాయ్. ప్రాబ్లం ఏంటి అంట, లవ్ గురించి ఊరంతా దండోరా వేసుకుంటా. పత్రాలన్నీ సరిగ్గానే ఉండాలన్నా. ఆ పాప నెల నెల వడ్డీ కట్టకపోతే నేను కడతా అన్నా. పదండి రష్మక్క, ఇస్తాను రా. 20, 21, 22, 23. ఇంత పొద్దులు లేవరా ఫోన్? యాదో మిస్ కాల్, నిద్రలే ఆడిపోతా పనుకో. హలో, చెప్పు. కుమారి, నేను వాసుని. ఓ నువ్వా? సారీ కుమారి. పర్వాలేదులే వాసు, మీ అబ్బాయిలంతా ఇంతే కదా. అమ్మాయిలు మీకు నచ్చినట్టు ఉండకపోతే మేము ఇంత ప్రేమ లేనట్టే. కుమారి సారీ. ఉన్నీలే వాసు, నాకు కోపమేం లేదు. కుమారి ఇంకా నువ్వే చెప్పు. ఏం చేస్తాండవు? పనుకొని నీ గురించి ఆలోచిస్తాండా. కుమారి, ఐ లవ్ యూ. ముద్దు పెట్టు. ఎవరీడు? శివమ్మ కొడుకా? ఈ శివమ్మ కొడుకు రోజు గంటల సేపు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఆ శివమ్మేమో కడుపు కొట్టుకుని రోజు రూపాయి కూడేస్తూ ఉంటే వీడేమో ఫోన్ లెక్క డబ్బులు ఖర్చు పెడతా అన్నాడు. నువ్వు నోరుమి,
వానికి డబ్బులు వేస్ట్ అవుతాయని నువ్వు ఆలోచిస్తే మనకు బిజినెస్ లాస్ అవుతుంది. వాడిని మాట్లాడుకుని ఈడి. నువ్వు పోయి శివమ్మతో ఈ మాట చెప్పొద్దు. ఓ వాసు, నన్ను ఒకసారి హగ్ చేసుకోవా? చెప్పుందాం. ఇప్పుడు ఎవరు రారు. మనం లైబ్రరీకి పోదామా? అక్కడ ఎవరు ఉండరు. ఊ అంటే చూడు, సిగ్గులేదు. అయ్యో 5 అవుతుంది. వాసు, టైం అయిపోతుంది. బస్సు వెళ్ళిపోతుంది. నేను పోవాలా బెన్నా? రేపు పోదాంలే లైబ్రరీకి కావాలంటే. బాయ్. కుమారి బస్ పోతే పోనీలే, నిన్ను నా సైకిల్లో డ్రాప్ చేస్తా. వద్దు వాసు, సైకిల్లో వస్తే ఎవరైనా చూస్తారు. ఏం కాదులే కుమారి, ఎవరికి కనపడకుండా నేను డ్రాప్ చేస్తాను. నేను రాను వాసు. బా కుమారి, నా కోసం నా సైకిల్ ఎక్కువ ఒకసారి. కావాలంటే నీ ముఖం కనపడకుండా చున్నీతో కవర్ చేసుకో ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడే చెప్తాండా వాసు, ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నీ సైకిల్ ఎక్కువ, సరేనా? చూద్దాంలే కుమారి. కుమారి తెల్లారి పంచర్ అయిపోయింది, మళ్ళా పంచర్ అయిపోయింది. ఎప్పుడు ఈ సైకిల్ ఇంటే అవసరానికి పనికిరాదు. నువ్వు ఒక 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను పోయి పంచర్ వేయించుకొని వచ్చేస్తాను. పోతాండా పో. కుమారి కుమారి ఉండు కుమారి. కుమారి నేను కూడా వస్తాను మే నీతో. పోరా అబ్బా, పంచర్ అయిపోయింది. 70 సైకిల్ వేసుకుని దాంట్లో వస్తా అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నాకే సిగ్గైతా నీ సైకిల్ చూస్తా అంటే. నేను పోతాండా, బాయ్. నువ్వు భాషన్నా సెకండ్ హ్యాండ్ బండి ఏదైనా ఉందేమన్నా? సెకండ్ హ్యాండ్ బండా? ఇదొకటే ఉందే, అది ఎవరికో ఇచ్చేసి ఉండాను. ముందే చెప్పకూడదు నీకు కావాలని. బండి చూడు ఎట్లుందో, గుర్రమాక అట్లా భలే కండిషన్లో ఉండదు బండి. నువ్వు భాషన్నా కొంచెం చూడనా, నాకు కావాలా బండి. అయితే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు రెడీగా ఉందా? ఎంత నా బండి? 15,000 ఉంటే చూడు, బండి నీకే ఇచ్చేస్తా. ఇప్పుడికిప్పుడు అంటే యాడ్నా, నాకు కొంచెం టైం కావాలా. సరే, ఓ పని చెయ్యి, రేపు సాయంకాలానికల్లా డబ్బు రెడీ చేసుకో, బండి నీకే ఇస్తా. లేదంటే మొన్నాడు వచ్చి బండి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, నీ ఇష్టం. అబ్బోడా ఓ చెయ్యి ఎట్లా? వస్తాడా? చాలే ఇది చెంగన్న, ఉప్పు కలిపి బియ్యంలోకి పులిగులు పడిపోతాయి మళ్ళీ. ఇంకా కొంచెం చూసుకోప్ప. ఏమిరా వాసు ఇట్లా చేయండావు? ఇంత బిన్నా లీలు ఇచ్చేయండి. నీతో కొంచెం పని ఉంది. ఏమో చెప్పరా. నాకు కొంచెం డబ్బులు కావాలనా. డబ్బులు కావాలేమిరా? ఎంత కావాలరా? 15,000. లేదు పోరబ్బా నువ్వు. ఇప్పుడు అంటే ఏడున్నారా స్వామి, నీ నాటిని ఇంకా తెచ్చిచ్చేది. నాకు కొంచెం చూడనా, అర్జెంటు. కొడుకుట్లు తినేస్తారా? రే భాస్కర్రా, ఏమరా వాసు, బస్సులో రాలేదు ఈరోజు? బైక్ తీసుకుంటారా? బైకా? డబ్బులు ఆడిరు నీకే? మిల్లో నా దగ్గర తీసుకుంటారా? లీవుల్లో మిల్లో పనిచేసి తీర్చేస్తా. అయితే రేపు నీకు 3 బండి మీద వచ్చేస్తారా కాలేజ్కి? అంత సీన్ లేదు. ఇంకా రోజు నేను కుమారి బండి మీద వచ్చేస్తాం, మీరు సైకిల్లో రండి. సరేరా. ఆ పాప కోసం మనం వద్దంటున్నాడు చూడరు విడా అంత మార్పు కూడా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. హాయ్. ఏం రా వాసు, ఫుల్ హ్యాపీగా ఉండవు? బండి తీసుకుంటే కుమారి. ఓ కంగ్రాట్స్. సడన్ గా బైక్ ఏంది? నీకోసమే. నా కోసమా? నా డబ్బా సైకిల్ అంటివి కదా నువ్వు, అందుకే ఇంకా రోజు బండి మీద నేను నేను పిక్ డ్రాప్ చేస్తా. మెంటలా? నాకేం అవసరం లేదు. కుమారి నువ్వే కదా బండి లేదా అని అడిగింది. ప్లీజ్ వాసు, ఫోర్స్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు. బాయ్.
వచ్చేస్తాం మీ ఇంటికి. నువ్వు భలే ప్లాన్ చేస్తావబ్బా. ఇంతకీ అడ్రస్ తీసుకుందాం అనుకుంటా. రెడ్ కలర్ పైట. హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమరా వాంతో మాట్లాడుతుందే? అదే నాకు కూడా అర్థమైతాం లేదురా. సరే బాయ్. సరేరా, టీ అంగడి దగ్గర నా సైకిల్ ఉంది, మీ ఇద్దరం దాంట్లో వచ్చేస్తాం. రారా. సరే మచ్చా, మేము పోతాం. బాయ్ రా మచ్చా. బిన్న పోయి బస్ ఎక్కరా, లేకపోతే వెళ్ళిపోతుంది. రారా బిన్న. హోల్డే హోల్డే హోల్డే. లోపల రా. రైట్ రైట్. వ్యాపారంలో విస్తరణ సహజ లక్షణం. సొంత వ్యాపారి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలని అభిలషిస్తారు. అయితే అందుకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవడం కష్టతరం అవుతుంది. అందుకు తాను ఒక్కరే వ్యాపారం నిర్వహించినా కూడా కష్టతరం అవుతుందని పెట్టుబడికి సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. మిగిలిన పాఠాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. హాయ్ వాసు, క్లాస్ లేదరా నీకు? కుమారి నిన్న బస్ స్టాప్లో ఎవరితోనో మాట్లాడుతాంటివి, ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాడు నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చిండాడు. నేను ఎంత వద్దంట అన్న తీసుకున్నంత వరకు వదలలేదు. నాకు చూసాక అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతాంటివి. ఏం వాసు, డౌట్ పడుతుండావా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లండానివో నాకు బాగా తెలుసు. అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అయిపోయినా సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడుతాంటే మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడుతాండి. ఇప్పుడు క్లియరా? ఆయన తప్పు నాది, నీ క్లోజ్ అవ్వకుండా ఉండాల్సిందే. ఇదంతా కాదు వాసు, బెటర్ మనం దూరంగా ఉందాం. దానికి దీనికి లింక్ పెట్టద్దు కుమారి, నువ్వు ఎట్లా దానో నాకు తెలుసు. వదిలే ఇంకా. సారీ కుమారి. కుమారి సారీ. నువ్వు ఇప్పుడే కాదు, ముందు కూడా సేమ్. ఆ నవీన్ గన్ విషయంలో కూడా అట్లే మాట్లాడుతీవి. ఇంక నువ్వు నాతో మాట్లాడుతు బాసు. సైకోలాగా బిహేవ్ చేస్తాండో. నీ ముఖం చూడాలంటే నీ సిగ్గైతుంది. రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇట్లా చేసేదాని వల్ల నువ్వే కుమారిని కాలేజ్ మొత్తం బ్యాక్ చేసినట్లయితుంది. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.